తిరుమల లడ్డులో కల్తీ నెయ్యి వాడటం అపచారం జరగడం నిజమని ఏపీ మంత్రి పయ్యావుల కేశవ్ తెలిపారు. భక్తుల మనోభావాలతో ఆడుకోవద్దని వైసీపీని హెచ్చరించారు. తప్పులను సరిదిద్దుకునే సమయంలో వాస్తవాలు బయటకు వచ్చాయన్నారు. మీరు చేసిన పాపాలు చాలని భక్తుల మనోభావాలతో ఆడుకోవద్దని హెచ్చరించారు. పాలకుడి మార్పుతో ప్రతి రంగంలో మార్పు మొదలైందని తెలిసింది. జగన్ ఇకనైనా రాజకీయాలు మానుకోవాలని మంత్రి పయ్యావుల కేశవ్ హెచ్చరించారు. మెట్ల మార్గంలో తిరుమల వెళ్తే కింద సంతకం పెట్టి వెళ్లండి అని మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి పయ్యావుల కేశవ్ సూచించారు. మాత్రమే జరుగుతున్నాయి. ఇందులో తేమ శాతం ఉందా ఇంకోటి ఉందా దాని వరకేని. ఇక్కడ మీరు గమనించాల్సింది పాలకుడు మారాడు. ఈ రాష్ట్రంలో పాలకుడు మార్పుతోనే ప్రతి రంగంలోనూ మార్పు మొదలైంది. ధర్మ ప్రచారంలోనూ ధర్మ పరిరక్షణలోనూ కూడా మార్పు మొదలైంది. అందుకే ఈ నిజాలు వెలుగులేకొచ్చాయి. ముఖ్యమంత్రి గారు ఒక ఉద్యోగం నీకు ఇస్తున్నాను, బాధ్యత పెడుతున్నాను అని చెప్పిన రోజున ఈఓ గారికి ఏం చెప్పాడు? ఆయన బయట చెప్పాడు, భక్తుల మనోభావాలకు దెబ్బతినకుండా ఉండాలి, ఇట్లా రకరకాల వార్తలు వస్తున్నాయి, సరిదిద్దండి, ఇది మీ బాధ్యత అన్నాడు. ఆ సరిదిద్దే క్రమంలోనే ఈ వెలుగులోకి వచ్చినటువంటి నిజాలు. మీరు మారలేదు, మీ ఆలోచనలు మానలేదు. జరిగింది తప్పు. మళ్లీ చెప్తున్నా, కల్తీ నెయ్యి వాడింది నిజం, దాన్ని ఉపయోగించింది నిజం, అపచారం జరిగింది నిజం. నీవు చెప్తున్న మాటలు అబద్ధం, నీవు అబద్ధం. రాష్ట్ర ప్రజానీకాన్ని ఇక రేపు నువ్వు చేయమంటున్న పూజలో అబద్ధమే. నేను చెప్పాను కదా, మీకు అదొక పొలిటికల్ ఈవెంట్. దయచేసి ఇక జరిగింది చాలు. ప్రజల మనోభావాల్లో నుంచి ఇది ఎంత తొందరగా పక్కకు పోయి మా దేవుడి మీద మనసు లగ్నమైతే